నమస్తే ఏవీ న్యూస్ కి స్వాగతం। ఈ రాష్ట్రంలో మాదిగలకు రాజకీయాలలో పోటీ చేసే అర్హత లేదని వరంగల్ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి గాదెపాక అనిల్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు। జనగామ జిల్లా స్టేషన్ గణపూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద గల అనికా కన్వెన్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనిల్ కుమార్ మాట్లాడారు। ఈ రాష్ట్రంలో 50 లక్షలకు పైగా మాదిగలు ఉంటే ఒక్క సీటు కూడా మాదిగలకు కేటాయించకపోవడం విడ్డూరంగా ఉంది అని, మాదిగల అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని చంపేసినట్లుగా ఉందన్నారు। మాదిగలకు జనాభా ప్రాతిపదికన కేటాయిస్తే ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో కనీసం 3 సీట్లైనా కేటాయించాలి కానీ మాదిగ ఉపకులాలైన మాలలను 1% కూడా లేని బైండ్ల కులస్తులను కేటాయించడం దారుణమని అన్నారు। ప్రెస్ మీట్ పెట్టడానికి కారణము కేవలము కడియం శ్రీహరి అనే వ్యక్తి గత 94 నుంచి రాజకీయాల్లో ఉన్నారు। నేను మా నాన్నగారు 96లో ఆయన మంత్రివర్గంలో సర్పంచ్గా పనిచేశాడు। కానీ అనేక కారణాల వల్ల అప్పటి నుంచి ఇప్పటి వరకు మాదిగలను మానసికంగా కానీ, ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, నైతికంగా అన్ని విధాలుగా మాదిగలను చంపుతూనే ఉన్నాడు। అందులో నేను ఇచ్చేయాల స్టేట్మెంట్ ఏంటంటే, మా నాన్నను ఇవాళ చంపిన నరాంతకుడు, బాగా మీరు అజ్జేయండి, మా నాన్నను చంపిన నరాంతకుడు కడియం శ్రీహరి। దాని వెనుక కారణాలేంది, ఎట్లా చనిపోయిండు, ఎట్లా చంపగలిగిండు, తర్వాత నన్ను రాజకీయంగా వెనకాల నుండి గ్రామ స్థాయి నుంచి నన్ను సర్పంచ్ ఎదిరియకుండా పార్టీలో నేను బీఆర్ఎస్ ఉద్యమాల్లో, రాజకీయాల్లో నేను ఉద్యమాల్లో పనిచేసిన 2008 నుంచి మొదలు పెడితే మొన్నటి దాకా నేను బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన। కానీ ఎక్కడ చూడు ఎవరైతే తెలివి కళ్ళు ఉంటారో, ఎవరైతే బాగా చదివి సమాజానికి ఉపయోగపడతారో వాళ్ళని అణగదొక్కుట్లో కడియం శ్రీహరి సక్సెస్ అయ్యింది గణపూర్లో। రేపు మళ్ళీ రాష్ట్ర రాజకీయాల్లో తన ఉనికిని చాటుకొని తన బిడ్డని గెలిపించుకొని దేశ రాజకీయాలు ఉన్నటువంటి ఇక్కడ మాదిగలను కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి అధిక జనాభా ఉన్న మాదిగలను కానీ, ఇంకా ఇతర వర్గాలను కానీ ఆయన సజీవ సమాజ్ చేయడానికే కంకణం కట్టుకొని ఈరోజు పనిచేస్తూ ఉన్నాం। నిన్న మనం ఇక్కడ కేసిరెడ్డి మనోహర్ రెడ్డి గారు ఒక ఆడియో బయటికి తీయడం జరిగింది। దానిలో భాగంగా అందులో ఉన్నది 2 దళిత మహిళలు। అంటే మా మాదిగల పట్ల నువ్వు ఇంత అగ్రెసివ్గా, ఇంత కోపంగా నీకెందుకున్నది, అసలు నీ పుట్టుకేంది, నీ కథ ఏంది, నీ వ్యవహారం ఏంది? నువ్వు ఎక్కడో పర్వతగిరిలో పుట్టినావు, ఏదో చేరదీర్చినావు, గణపూర్ ప్రజలను చేరదీర్చినావు। నీకు డప్పు కొట్టే కాడ మాది కూడా, నీకు పూలదండలు వేసే కాడ మాది కూడా, నీకు డోర్ తీసే కాడ మాది కూడా, నీకు సెక్యూరిటీ ఉండేది మాది కూడా। ప్రతి ఒక్కరి దగ్గర మాదిగలను ఎక్కడ హీనంగా వాడుకోవాలో అక్కడ వాడుకుంటున్నావు। అందులో నేను స్వయంగా మీ అందరికీ నేను తెలియపరిచేందంటే, నేను కడియ యువసేన 2015లో నేను మార్చి అని బొట్ల మార్చి అని నా మిత్రుడు పర్వతగిరి, అతను మేము అందరం కలిసి కడియ యువసేన అనే దాన్ని స్టార్ట్ చేసినాం। మాకు తెలియదు కడియం శ్రీహరి ఇంత మోసగాడా, ఇంత మాదిగలని ఇంత అరగదొక్కుతాడా, చంపగలిగేంత శక్తి మూట కట్టుకొని చంపడం స్టార్ట్ చేస్తాడా అనేది మాకు తెలియలే। నా అధ్యయనంలో తేలింది, నేను కాకతీయ యూనివర్సిటీలో ఉంటున్నాను, నా అధ్యయనంలో తేలి 2019 నుంచి నేను తెలుసుకున్నది, బయటపడ్డది తన ఎంత నీచుడో, ఎంత అరాచకుడో, తాను ఎదగడానికి ఎంతమందిని చంపడానికి సిద్ధపడినటువంటి నాయకుడు కడియం శ్రీహరి। ఆ కడియం శ్రీహరి 2015లో నేను కడియవసేన స్టార్ట్ చేసిన 3 సంవత్సరాలు తన పేరు మీద డొనేషన్ క్యాంపులు ఎక్కడ పడితే అక్కడ, ఆయన గతంలో ఎర్రబెల్లి దయాకర్ రావు టీడీపీలో ఉన్నప్పుడు ఏదో వాక్యాలు చేస్తే నేను మా మాదిగలంతా కలిసి బొమ్మలు కాలబెట్టాలి, ఆయనకు అగనిస్ట్గా మాట్లాడి శబాస్ అనిపించుకోవాలి, అంతవరకే కానీ రాజకీయ ప్రాతినిధ్యంలో కానీ లేకపోతే ఎలాంటి ఆర్థికపరమైన విషయాలలో మేము మాత్రం ఎక్కడంటే నీచులం। మాదిగలంటే కడియం శ్రీహరి దృష్టిలో నీచులు, నికృష్టులు, ఆ తీరుగా వారి ప్రవర్తన విధానం జరుగుతూ ఉంది। కాబట్టి ఈ కడియ వ్యవస్థలో నేను పనిచేసిన, ఇవాళ కొత్తగా పుట్టుకొచ్చిన కడియ వ్యవస్థలో పనిచేస్తున్న నా మిత్రులు, తమ్ముళ్ళు అయితే ఎవరైతే అన్ని వర్గాల వాళ్ళు పనిచేస్తూ ఉన్నావు, నేను కాదనట్లేదు। కానీ నువ్వు ఎంత పని చేసినా నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటావు, నిన్ను ఏడబెట్టాలో గాన్నే పెడతాడు। ఆయనకు కావాల్సింది రెడ్లు రావు, వీళ్ళిద్దరితోటే ఆయన రాజకీయ భవిష్యత్తు కానీ, ఆయన రాజకీయమైనటువంటి ఉనికి కానీ అక్కడే ఆధారపడదు। ఎందుకంటే వాళ్ళు డబ్బులు పెట్టగలుగుతారు,
వాళ్ళు డబ్బులు పెట్టగలుగుతారు. ఇంకా ఊళ్ళో అటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వాళ్ళు ఏమంటారు వాళ్ళని మైమార్పేం చేసి తాగురులో ముంచి తేల్పి ఓట్లు వేయించగలిగే శక్తి వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వాళ్ళకు పైసలు తీసుకోకుండా కాంట్రాక్ట్లు ఇస్తాడు, వాళ్ళకు పైసలు తీసుకోకుండా ఏమైనా చేయగలుగుతాడు. ఎందుకంటే వాళ్ళకి ఖర్చు పెట్టే అంత స్తోమత ఉంటుంది, వాళ్ళు ఖర్చు పెట్టగలుగుతారు. వాళ్ళు రాజకీయంగా వాళ్ళని కాపాడుకుంటాడు తప్ప ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను మాదిగలను మరీ ముఖ్యంగా గనుపూర్ స్టేషన్లో గత 30 సంవత్సరాల నుంచి నేను 96 నుంచి చూస్తున్నా. మా నాన్న సర్పంచ్ పనిచేసిండు. 96 నుంచి నేను చిన్నప్పటి నుంచి రాజకీయాలను చూస్తున్నా. కడియం చేయాలి రాజకీయాలు ఎంత కన్నింగ్ రాజకీయాలంటే మా నాన్నను చంపి మా మీద సానుభూతి పొంది మమ్మలను రాజకీయంగా అడగదొక్కి చనిపోయిన కాంచి మమ్మల్ని ఏనాడు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉండి ఈరోజు గ్రామాలలో అనేకమైనటువంటి రెడ్ల రావులను పోషించుకుంటూ మాదిగలను తాగుబోతులను తయారు చేసే ప్రయత్నం చేసి ఉన్నటువంటి యువతను మొత్తం పాడి చేశారు. కాబట్టి నా ఆవేదన ఏంటంటే ఇంకా చాలా వివరాలు ఉన్నాయి, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆయన ప్రతి ఒక్కదా మీడియాలో నన్ను ఉంటారే ఆధారం ఉంది నీ దగ్గర, ఆధారం ఉంటే బయట పెట్టు, ఆధారం ఉంటే బయట పెట్టాడు. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఒక్కొక్కటి రేపంచి ఎపిసోడ్ నడుస్తూనే ఉంటుంది. ఎవరు ఏ ఛానల్లో ఏ డిబేట్లకు రమ్మన్నా నేను వస్తాను. కడియం సిఆర్ గారి బిడ్డతోటి నేను కడియం కావ్య గారితో నేను పని చేసినాను. 3 సంవత్సరాలు పనిచేసిన. ఆమెకు మాట్లాడే తత్వం తెలియదు, రాజకీయమైనటువంటి అనుభవం లేదు, లేకపోతే విషయాల పట్ల ఒక పరిజ్ఞానం లేదు. ఆమె ఎట్లా రాజకీయ నాయకురాలు అంటే కారణము కడియం శ్రీహరి గారి వారి యొక్క కుట్రలో భాగంగా ఈరోజు ఆమె రాజకీయంగా ఎదగడానికి కారణమవుతుంది.